వివాహ బంధం ఎంతో పవిత్రమైనది. రెండు మనసులే కాదు, రెండు కుటుంబాల్ని కలిపే మహాసంకల్పం అది. ఎంతో మంది బంధువుల్ని ఆప్తుల్ని తెచ్చిపెట్టే అద్భుత ఘట్టం. అలాంటి సత్కార్యాన్ని ఓ బలవంతపు తంతులా భావిస్తున్నారు కొంతమంది. సామాజిక కట్టుబాట్లను గాలి కొదిలేసి అడ్డదారులు తొక్కుతున్నారు. అలాంటి వాళ్ళ వల్లే వివాహ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. పచ్చటి సంసారాల్లో చిచ్చు రగులుతోంది. అది హత్యలు, అరాచకాలు చేసేందుకు కారణమవుతోంది. ఈ రోజుల్లో చాలా నేరాలు వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి. రెండు కుటుంబాల్ని రోడ్డున పడేసిన అలాంటి ఓ దారుణమే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఆవేశం అత్యంత ప్రమాదకరమైనది. మనిషిని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. ఒక్కసారి దానికి లొంగినా చాలు, జీవితాంతం బాధపడేలా చేయగలదు. మరి ఈ కథలో ఆవేశపడింది ఎవరు? దాని ఫలితం ఏమైంది? చీకటంటే మనలో చాలా మందికి భయం. ఎందుకంటే చీకట్లోనే చాలా దారుణాలు జరుగుతుంటాయి కాబట్టి. అయితే నిషేధిలో నేరాలు చేసినంత మాత్రాన నిజం బయటపడకుండా పోదు కదా. చీకటిని తరుముతూ వచ్చే రేపటి వెలుగు రేఖలే వాస్తవాల్ని వెంటకొస్తాయి. ఊరి చివర పొదల్లో శవం. దాన్ని చూసిన ఓ కుర్రాడు షాక్ అయ్యాడు. కాసేపటికి విషయం అందరికీ తెలిసింది. ఒకరి తరువాత ఒకరుగా శవం దగ్గర గుమిగూడారు. కొందరు అయ్యో పాపం అనుకున్నారు. ఇంకొందరు ఇంత దారుణంగా చంపింది ఎవరు అనుకున్నారు. మరికొందరు ఇతన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నారు. ఓ కుర్రాడు విషయాన్ని పోలీసులకి కాల్ చేసి చెప్పాడు. అక్కడికొచ్చిన పోలీసులు శవాన్ని పరిశీలించారు. అది వెంకటగిరికి చెందిన సంగయ్యదని తెలిసింది. అతను చాలా మంచివాడని, ఎవరు చంపేశారో తెలియదని స్థానికులు చెప్పారు. మరి అతన్ని చంపింది ఎవరు? ఇటు ఖమ్మం పట్టణానికి, అటు వెంకటగిరికి మధ్య ఆ శవం ఎందుకుంది? దాన్ని అక్కడ పడేసిందెవరు? పోలీసులు అన్ని కోణాల్లో ఎంక్వైరీ మొదలు పెట్టారు. సంగయ్య భార్యకు కాల్ చేయడంతో ఆమె అక్కడికొచ్చింది. భర్త శవాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఏడ్చింది. సంగయ్య స్నేహితుడు రామారావు కూడా వచ్చి సంగయ్యను చూశాడు. స్థానికులతో పాటు అతను విచారం వ్యక్తం చేశాడు. అక్కడ గుమికూడిన జనం నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. ఎవరిపైనైనా అనుమానం ఉందా అని సంగయ్య భార్యను అడిగాడు ఎస్ఐ. అలాంటిదేమీ లేదన్న ఆమె ముందు రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఆయన నేను మాట్లాడుకుంటూ ఉండగా ఆయన సెల్ కి మిస్డ్ కాల్ వచ్చింది. పక్క గదిలోకి వెళ్లి ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడాడు. ఆ తరువాత అర్జెంట్ పనుందని త్వరగా వచ్చేస్తానని చెప్పి బయటికెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదంటూ బోరున ఏడుస్తూ చెప్పిందామె. పోలీసులు అందరినీ పరిశీలనగా చూశారు.
దాంతో రామారావులో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఈ హత్యోదంతంలో ఆయనకు పాత్ర ఉంది. ఘటనా స్థలానికి దగ్గరలోనే సంగయ్య బైక్ కనిపించింది. పోలీసులు దాన్ని కూడా పరిశీలించి సీజ్ చేశారు. సంగయ్య సెల్ నెంబర్ తెలుసుకుని దాని సర్వీస్ ప్రొవైడర్ కు కాల్ చేసి వివరాలు తీసుకోమని కానిస్టేబుల్స్ కి చెప్పాడు ఎస్ఐ. ఆ విషయం తెలిసి మరింత కంగారు పడిపోయాడు రామారావు. చుట్టూ చూస్తూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రామారావు తిన్నగా తన ఇంటికి వెళ్లాడు. సంగయ్య శవం ఉన్న చోటికి పోలీసులు వచ్చిన విషయాన్ని తన భార్యతో చెప్పాడు. అది విన్న అన్నపూర్ణకు ఆందోళన మొదలైంది. ఇద్దరిలోనూ అదే టెన్షన్. కాళ్లు చేతులు ఆడలేదు. ఇప్పుడేం చేయాలి, ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ తీవ్రంగా ఆలోచించారు. చాలాసేపు రకరకాలుగా ఆలోచించాక ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చారు. ఎలాగైనా నిజం పోలీసులకు తెలిసిపోతుందని భయపడ్డారు. తమను అరెస్ట్ చేస్తారని, శిక్ష వేస్తారని తీవ్రంగా కంగారు పడ్డారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ దగ్గరికి వెళ్లి చేసిన దారుణాన్ని చెప్పారు. సంగయ్యను అతని స్నేహితుడు రామారావు, ఆయన భార్య అన్నపూర్ణ కలిసి చంపారా? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మాజీ సర్పంచ్కి వాళ్ళు ఏం చెప్పారు? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.